గారు ఉమామహేశ్వరరావు గారు గ్రూప్ వ్యవస్థాపకులు వారికి, యజ్ఞన్ రాంబాబు గారికి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున పేరు చెప్పడమే తెలియదు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఈ వేదికను అలంకరించిన నా ఆత్మీయ సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. సత్తుపల్లిలో సమ్మేళన కార్యక్రమము అని చెప్పగానే ఎంతో సంతోషంగా ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి ఈ వేదికకు వర్షమైన శ్రమకు వచ్చి ఈ వేదికను అలంకరించిన మిమ్మల్ని చూస్తుంటే ఆ స్వరమాదిరి అంటే ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో మీకు అందరూ కూడా అర్థమవుతుంది. మరొకసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ గ్రూపును ఏర్పాటు చేసిన గ్రూప్ వ్యవస్థాపకులు మన ఉమామహేశ్వరరావు గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన మన గ్రూపులో అందరూ కూడా పరిచయాలు తక్కువ, ఎందుకంటే కొత్తగా చేరిన వాళ్ళకి పెద్దగా పరిచయం తక్కువ. ఆయన పాత్రలు కానీ ఎంతోమంది కూడా ఆయన కనిపించలేదని అనుకునేవాళ్ళు. కానీ ఆయన గ్రూప్ పెట్టినప్పుడు, మేము గ్రూపులో చేరినప్పుడు ఆయన గ్రూప్ని ఎలా చూసేవాడో మాకు తెలుసు. గ్రూప్ అంటే ఆయన ప్రాణం. ప్రతిరోజు కూడా విశ్లేషణ చెప్పేవారు. అప్పుడంతా గ్రూపులు 20-25 మంది పాటలు పాడితే ఆయన ప్రతిరోజు విశ్లేషణ అందరికీ ఒక్కరే చెప్పేవారు. అలాగా గ్రూపుని ఎంతో శ్రమపడి కష్ట నష్టాలకు వచ్చి ఆయన గ్రూపుని ఈ స్థితికి తెచ్చుకొచ్చారు. ఆ తర్వాత మేము గ్రూపులో వచ్చామని వేరే విషయం. అంటే ఆయన ఈ మధ్య గ్రూపులో లేని వల్ల ఆయన గురించి చెప్పాలని చెప్తున్నారు 2 మాటలు. ఆయన విశ్లేషణ చెప్పాలంటే ఒక్కరే ప్రతిరోజు చెప్పేవాళ్ళు. ఏంటి అనుకునేవాళ్ళం మేము. వాళ్ళకి తోడుగా ఆయన ఒక్కరే చెప్తుండే చూసి మన మునికాంత గారు ఇద్దరు పంచుకొని చెప్పేసేవాళ్ళు. ప్రతిరోజు కూడా 30 మందికి 40 మందికి వాళ్ళిద్దరు విశ్లేషణ చెప్పాలి. మనం ఒక్కరికి విశ్లేషణ చెప్పాలంటే మేము చెప్పలేము, టైం రావడం లేదు, మాకు చెప్పడానికి మాకు టైం లేదు అంటేవాడు. కానీ ఆయన 40 మందికి కూడా విశ్లేషణ చెప్పేవారు ఒకే రోజు. ఇందాక పాటలో కూడా చెప్పాము విశ్లేషణ గురించి, ముఖ్యంగా పాట రాయడం విశ్లేషణ గురించి. అంటే ఎవరినైనా పొగిడితే మన ఎదుటి వారికి మనం ఏది ఇస్తే అదే మనకిస్తారు, అదే వస్తుంది. మనం ఎవరైనా మనం పొగిడితే ఆ పొగడితే మనకే వస్తుంది, మనం దూషిస్తే ఆ దోషమే మనకే వస్తుంది. అలాగా విశ్లేషణ కార్యక్రమం అనేది గ్రూపులో చాలా ఒక మంచి భాగం. అందుకే విశ్లేషణ కార్యక్రమాన్ని చెప్పాము. ఒకరికొకరు పరిచయాలు అవుతారు. ఒకరే విశ్లేషణ చెప్తే ఒకరే పరిచయం అవుతారు. రోజుకి దాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. దాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్లేషణ కార్యక్రమాన్ని చెప్తున్నప్పుడు మనకి అవతల వాటి పాటల నుంచి పాఠం అవుతుంది. మనం స్వచ్ఛంగా మాట్లాడగలుగుతాము ఆ విషయాలని. అలాగే ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన ఉమామహేశ్వరరావుకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలని కూడా ఒకసారి. అలాగే మన గ్రూప్ యజ్ఞన్ రాంబాబు గారు మనకి తెలిసిపోతుంది. గ్రూపులో 20 మంది ఉన్నారు. 20 మందికి నేను వచ్చినప్పుడు ఇప్పుడు 150 మంది పాడుతూ ఉన్నారు. ఒక చిన్న సామెత ఉంది. మన గురువు గారు విదేశాలకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు జ్యోతి ప్రజ్వాలను పెట్టి ఆయన ఆహ్వానించారు. జ్యోతిని వెలిగించడానికి పోయి చూశారు, కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఏది ఎక్కడా దీపం వెలిగించలేదని చూస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళు అంటే అయిపోయింది, బటన్ ఏందని చెప్పారు. ఏంటంటే బటన్ ఏంటండి, బటన్ ఎందుకు, దీప ప్రజ్వాలన అన్నారు కదా అంటే, లేదండి అది మీ ఇండియాలో అది మాకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకసారి ఆ స్విచ్ వేస్తే వేల లైట్లు ఎగుతాయండి, మీరు ఇంకా వెనకుండాలి అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, సరే ఇప్పుడు 1000 లైట్లు వెలిగించారు ఒక స్విచ్ తోటి, ఆ లైట్ నుంచి ఇంకొక దీపాలు వెలిగించమంటారు. ఆ లైట్ నుంచి స్విచ్ కాదు, ఆ లైట్ నుంచి ఒక లైట్ వెలిగించండి వెళ్ళదు. కానీ మన దీప ప్రజ్వాలన ఎలా ఉంటుందంటే, ఒక దీపము 1000 లక్షల దీపాలు కూడా వెలిగించు. మన ఎంతో కొద్దిమంది ఉన్న ఈ గ్రూప్ని నేను చెప్పిన ఆ దీప ప్రజ్వాలన లాగా ఒకరినొకరు ఎవరు చేయలేదు. ఈ గ్రూప్ని మీరు ఉమామహేశ్వర చాలా మంది ఆ వయసులో గ్రూపుల్లో ఒక రోజు 8-10 మంది అడ్మిషన్ ఉంటారు. ఆ అడ్మిషన్ అంతా కూడా మా గ్రూప్ ఎంతమంది అంటారు. కానీ జనలోపల గ్రూప్గా ఉండదు. వాడు గ్రూప్
సిద్ధాంతాలు ఉంటాయి, కానీ మన గ్రూపు చాలా భక్తి గ్రూప్, ఒకే భక్తి. జై స్వరమాధురి. ఈరోజు ఈ వేదికను అలంకరించిన అందరూ మహానుభావులే. కాతే చిన్న విషయం మీకు తెలియజేయాలి. నేను పరిచయమైన ఒక నెల 2 నెలల లోపు ఎంబీఆర్ చౌదరి గారు, క్రాంతి గారు, మేము సత్తుపల్లిలో ఈ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాం, మీరు కాస్త అక్కడ ఉన్న పెద్దలందరినీ సమీకరించి మీరే కొంత ఏర్పాట్లు చూసుకోవాలి అని నాకు చెప్పారు. అట్లా చెప్పడానికి ఆయన నాకే చెప్పడానికి కారణమైన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. మా గురువు గారు కోసంపూడి శ్రీనివాసరావు, సొంతపల్లి హిందూ భక్త ధార్మిక మండలి అధ్యక్షులు. ఈ దేవాలయాల్ని హిందూ సంస్థలను త్యాగం చేసి మాలాంటి లారీ మెకానిక్ పని చేసుకునే వాళ్ళని కూడా ఇట్లా మీ అంత పెద్దవాళ్ళలో ఒక హిందూ కార్యక్రమాల్లో నిలబడి తీసుకొచ్చిన మా కోసంపూడి శ్రీనివాసరావుని, ఆ గురువు గారిని ఒక్క నిమిషం 2 నిమిషాలు ఈ కార్యక్రమానికి సందేశవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జయకండి. ఓం గం గణపతయ నమః, ఓం శ్రీ అమృతేశ్వర్య నమః, ఓం సవాయ నమః. స్వరమాధురి కార్యక్రమానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మాతృమూర్తులకు, భక్త మహాశయులకు అందరికీ కూడా సత్తుపల్లి ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ భగవంతునికి భక్తునికి వారిని సత్తుపల్లికి ఆధ్యాత్మిక సారథి అనే మా మిత్రుడు క్రాంతి పేరు పెట్టాడు. ఆ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా సాదర స్వాగతం. అదేవిధంగా సత్తుపల్లిని ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక రాజధాని అని పిలిచేలా చేసేటటువంటి హిందూ భక్త ధార్మిక మండలి తరఫు నుంచి కూడా సత్తుపల్లి అందరికీ ఇక్కడ సత్తుపల్లికి మీ అందరికీ స్వాగతం. ఇక్కడ ముఖ్యంగా ప్రసన్న గణపతి పీఠం మేము స్థాపించాం, దానికి మా ప్రాంతీయ అధ్యక్షుడు చేశాం. ఆ తర్వాత ఇప్పుడు ట్రస్ట్ కూడా ప్రస్తుతం ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా హోస్ట్ మరి మా ప్రాంతీయ అవడం అనేది మా గర్వకారణం. ఈ చౌదరి గారు సారథ్యంలో ఈ హోమమహేశ్వర గారు పెట్టిన ఈ గ్రూపు స్వరమాధురి గురించి కొద్ది రోజుల క్రితం నాకు తెలిసింది. అయితే మరి ఈ గ్రూపు ఎంత విస్తృతంగా ఉన్నాయనే విషయం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విరాట్ రూపాన్ని ఇక్కడ చూస్తున్నాం, ఈ గ్రూప్ యొక్క విరాట్ రూపాన్ని. మరి చాలా సంతోషం, చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ఈ గ్రూపు నిర్మాతలకి, ప్రారంభించిన వారికి, నడుపుతున్న వారికి, పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రసన్న గణపతి అనుగ్రహ ఆశీస్సులు లభిస్తాయని గణపతిని ప్రార్థిస్తాను, లభించాలని. మరిది స్వరమాధురి గ్రూప్ కాబట్టి దయచేసి నేను పెద్దగా ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం లేదు.